మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని ఎవరు బలపరాక్రమాలు కలిగి ఉంటే వారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటే, అప్పుడు ఈ శని లేచి నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాను మా వసుదేవుడికి ఇచ్చి వివాహం చేయడం కోసం, ఎవరైనా దమ్ముంటే నన్ను ఎదిరించవచ్చు అన్నాడు. శని యొక్క బలపరాక్రమాలు అప్పటికే లోకంలో బాగా ప్రసిద్ధం కావడం వల్ల ఎవరూ ఎదిరించే ధైర్యం చేయలేదు, మనకి ప్రాప్తం లేదు. లేచిన వేళ మంచిది కాదనొకడు, ఎదురైన వాడిని శకునాలను తలుచుకునొకడు, పుట్టుమచ్చ సరిగ్గా లేదనొకడు, ఉండవలసిన చోట సూడి లేదనొకడు, వచ్చేటప్పుడు గుడిలోకి వెళ్ళలేదని ఒకడు, రకరకాలుగా అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ అలా ఉండరుగా రకరకాల సత్వరజస్తమో గుణాలలో ఆ గుణాల యొక్క ప్రకోపాన్ని బట్టి రకరకాలుగా, అందులో ఈ సోమకుడు కాస్త రజోగుణం ప్రకోపించింది. అందరూ వదిలేయాలా, ఏమిటట ఈయన గొప్ప అని ఆ శనిని ఎదిరించాడు. సోమదత్తుడు పరాక్రమవంతుడైనా శని పరాక్రమానికి తట్టుకోలేక సరిగ్గా ఇప్పుడు భూరిశ్రవసుడు చేతిలో సాత్యకి చిక్కినట్టే శని చేతుల్లో సోమదత్తుడు చిక్కాడు. ఇప్పుడు ఈ భూరిశ్రవసుడు తండ్రి కింద పడేసి చంపినంత పని చేశాడు, కానీ శరణు వేడితే జాలి తెలిచి చంపకుండా వదిలేశాడు. ఇటువంటివే కొంపలు ముంచేస్తూ ఉంటాయి. సైంధవుడి విషయంలో జరిగింది అదే. ధర్మరాజు శరణంటే వదిలేయడం వల్ల ఇంతవరకు వచ్చింది వాడి కథ. అభిమన్యుడు చంపడానికి కారణం అయ్యాడు. ఇవాళ వాడిని చంపకపోతే అర్జునుడు చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కప్పుడు వెంటనే శిక్షలు విధించకపోవడం వల్ల ఉంటే నష్టం ఎలా ఉంటుందని అందరూ గ్రహించడం మంచిది. జాలి తెలిచి వదిలేయడం, వాడిని ఏదో సంస్కరిద్దామనుకోవడం, వాడు సంస్కరింపబడకపోగా సమాజం నాశనం పోతే ఇంకా 4 అన్యాయాలు జరుగుతాయి. అంచేత క్రూరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళని ఎప్పటికప్పుడు తెమిల్చి పారేయడమే. అలా క్షమించడం వల్లే శనికి ఏమైందో జరిగించు. ఈ సోమదత్తుడు తిన్నగా ఉండక వెళ్ళాడు, అరణ్యాలకి వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళలేదు, తపస్సు చేశాడు. ద్రోణుని చేతుల్లో ఓడిపోయిన ద్రుపద మహారాజులాగే, పాండవుల చేతుల్లో పరాభింపబడిన సైంధవుళ్లాగే తపస్సు చేశాడు శివుడు గురించి. వీళ్ళందరికీ శివుడు బోళాశంకరుడు, వంకాయ వంటి కోరయు, లంకాపురి వైరి వంటి రాజునొగలడే, శంకరుని వంటి దైవం, పంకజముఖి సీత వంటి భార్యయు గలది. సరే, ఆ తపస్సుకు ప్రత్యక్షం కావడం పద్ధతి. ఇంక దయ ఉండడం లేకపోవడం సమస్య కాదు. అది పద్ధతి. విద్యుత్ శక్తి స్విచ్ వేస్తే బల్బు వెలగడం అనేది ఎంత ఖచ్చితమైన విషయమో తపస్సుకి దేవుడు ప్రత్యక్షం అయి తీరవలసింది. లేకపోతే ఆయనకు అంటుకుంటుంది, కింద కాలుతూ ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. అంటే తపస్సే గొప్పది. ఎప్పుడు భగవంతుడి కంటే కూడా తపస్సే గొప్పది. భగవద్ అనుగ్రహం తపస్సు మీద ఆధారపడింది. ప్రార్థిస్తే భగవంతుడు లొంగుతాడో లేదో అనుమానం, తపస్సు చేస్తే వచ్చి తీరవలసిందే. సంకల్పించిన దేవుడు ఆ రూపంతో వచ్చాడు శివుడు. కావలసిన వరం కోరుకోమన్నాడు. ఈ సోమదత్తుడు విచిత్రంగా చాలా కాలం తపస్సు చేశాడు, సుమారుగా 30-40 ఏళ్ళు. ఆయనకు తెలియలేదు ఆ విషయం. ఆ తపస్సు అలా ఉంటుంది. శివుడిని అప్పుడు వరం కోరని ఈయనకి అప్పటికప్పుడు కళ్ళు తెరిచి, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగాయని ఈయనకి అప్పుడు కళ్ళు తెరిచి అన్నాడు, నేను శివుని అలాగే కింద పడేసి తొక్కాలి, చంపాలి అన్నాడు. వాడేమండి, తొక్కవలసిన వాడు తొక్కకుండా, చంపవలసిన వాడు చంపకుండా వదిలేశాడు కదా. అసలు ఎలా ఆలోచించాలి? పోన్లే ప్రాణాలతో బయటపడడం ఎందుకు వచ్చిందని పోవచ్చుగా. అలా లేదండి, రజోగుణ ప్రకోపం. వాడు వదిలేశాడు, కానీ వీడు వదలట్ట. అలా తొక్కాలి, వాడిని చంపాలి, నాకు వరం ఏంటంటే శివుడు నవ్వి వాడు ఎప్పుడో పోయాడురా, కాలగర్భంలో కలిసిపోయాడు అన్నాడు. అలా ఉంటుంది పరిస్థితి. ఆ శని లేనేలేడు. అయితే వాడు కొడుకుని చంపాలి. ఏమిటో ఆ కక్ష, మరణాంతాని వైరాణి అని ఉండదండి రామాయణంలో చెప్పినట్టుగా. తర్వాత కూడా ఫ్యాక్షనిజం ముఠాగట్టి, వాడు కొడుకుని వీడు కొడుకుని వాడు, ఏమిటో ఆనందం, పైశాచిక ఆనందం. వాడు కొడుకుని చంపాలంటే శివుడు ఇంకో నవ్వుని వాడు కొడుకు కూడా పోయాడు అన్నాడు. అంత దీర్ఘకాలం తపస్సు చేశాడు వాడు. సత్యకుడు కూడా లేడు. అయితే కనీసం వాడు కొడుకుని, ఇంత కోపం అండి, ఏముందండి సాత్యకి చేసిన పాపం, మనవడి మీద ఎందుకంటే కోపం, తాతగారి మీదది. అలా ఉంటుంది కొంతమంది మనుషుల్లో కక్ష. అప్పుడు అన్నాడు శివుడు, ఇక ఇంత గడిచాక ఈ కోరే వరానికి అర్థం లేదబ్బాయి, ఇక వాడిని నువ్వేం చేయలేవు, కానీ నీ కుమారునికి ఆ సాత్యకి ఒకసారి చిక్కుతాడు యుద్ధంలో. చచ్చిపోతాడని నేను చెప్పను, చిక్కుతాడు, తొక్కినట్టుగా తొక్కుతాడు, నిన్ను శని తొక్కినట్టుగా తొక్కుతాడు, అంతే. ఆ కక్ష తెరుతుంది, ఊరుకు. ఈ చూడండి, ఈ కామ్యకర్మలు అనేవి ఎంత ఘోరమైనవో చూడండి. అందుకే భగవద్గీతలో దుష్పూరేణ అనలేనచ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ అంటాడు. ఇవి భయంకరమైనవయ్యా. ఈ కోరికలు ఎన్ని తీర్చినా కూడా భయంకరంగా ఉంటాయి అవి. కామరూపం కోరికలు ఎటువంటివి అంటే దుష్పూరేణ, ఎంతకీ పూరించడం సాధ్యం కాదండి, పూర్తవు. అలాగే అగ్ని లాంటివి ఎప్పటికీ అలా మండుతూనే ఉంటాయి, ఆరడం ఉండదు. వాటి మీద నీళ్లు చల్లాలి, కానీ కట్టే జోడించి ఈ కట్టితో సరి అంటే మొత్తం ఇళ్ళన్నీ అంటుకుంటాయి, శేషాచలం అడవుల్లో మంటల్లాగా. అర్పడానికి ఎంత కష్టమైంది భగవంతుడి దగ్గర కూడా. అలా ఉంటుంది. అందుకని ఈ కక్షలు ఇంతే. అదిగో ఆ కారణంగా ఒకసారి సాత్యకి భూరిశ్రవసుడికి చిక్కాడయ్యా.
కానీ వాడి చేతుల్లో చావలేదు. ఎందుకంటే సాత్యకి చాలా కాలం బతికే యోగం ఉంది, పైగా మహావీరుడు. ఎందుకంటే జుట్టు పట్టుకుని తిప్పేస్తుంటే కూడా జుట్టు తల తిప్పేసి తలతో పాటు భూరిశ్రవసుని తిప్పాడు. నిజానికి మన జుట్టు ఎవడన్నా పట్టుకుంటే వాడు ఎలా తిప్పితే మనం తిరగాలి, అంతేగాని మనం తిరిగినట్టు వాడు తిరగడం ఏంటి? అది విచిత్రం సాత్యకి బలం. అంత బలం కలిగిన వాడు ఎలా ఓడిపోతాడు, చచ్చిపోతాడండి. అందుకని దానికి జన్మాంతర కారణం ఇది. దీన్ని బట్టి మనం కూడా గ్రహించాల్సింది, ఒక్కోసారి జీవితంలో బలీయమైనటువంటి పరిస్థితులు మనం ఛేదించలేనివి, దాటలేనివి ఎదురైనప్పుడు ఇది ఏదో బలీయమైన కర్మ నడిపిస్తోంది కాబట్టి పరమేశ్వర స్మరణ చేయడం మంచిది. ఇది మనం చేయలేకపోతున్నాం. తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టే ఇది అపరిహార్యం కింద కనపడుతుంది, అనివార్య పరిణామంలా కనపడుతుంది. అందుకని ఆ విషయంలో ఇరుపక్షాల్లో ఎవరికీ చెడు జరగకుండా మనం ప్రార్థన చేస్తే రెండు పక్షాల న్యాయం జరుగుతుంది. అదేగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా మనం కోరుకోవలసింది, జరగవలసింది ఏదో జరిగిపోయింది, విభజన అయిపోయింది. అది మన చేతుల్లో లేదు. ఇంకా తస్మాత్ అపరిహార్యే అర్థే అయిపోయింది. ఇంకా అంతే, అనుకున్నామని జరగవు అని, అనుకోలేదు నాగవుకొని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. ఏదో విడిపోయేనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామనంటే ఇక ఇప్పుడు ఆ ప్రయత్నమే చేద్దాం, దాని తప్పేముంది. కలిసి ఉండడమే కదా ఎప్పుడైనా కావాల్సింది, ఆనందంగా ఉండడమే కదండి. కలవడం విడిపోవడం కంటే ఆనందంగా ఉండడం ముఖ్యం. అంచేది ఈ భౌతికమైనటువంటి విభేదానికో ఆ విభజనకో పెద్దగా బాధపడకుండా నైతికమైనటువంటి విభేదాలు విభజనలు రాకుండా చూసుకుంటే భారతం సారం మనకు అర్థమైనట్టేగా. అందుకని ఇప్పుడు ఇదయ్యా పరిస్థితి అంటే సరే తర్వాత యుద్ధం చెప్పమన్నాడు. ఇప్పుడు భగవంతుడు చెబుతున్నాడు, సాత్యకి లేచాడయ్యా భూరిశ్రవసుని చంపినటువంటి ఉత్సాహంతో. ఒక్కసారి వెతుకుతూ ఉంటే, యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే ఆయన కోసం శ్రీకృష్ణుని యొక్క రథం సిద్ధమై వచ్చిందట. ఎక్కడదండి రథం? దారుకుడికి ముందే చెప్పాడు, 14వ రోజు చాలా భయంకరమైన సంగ్రామం, అర్జునుడు సైంధవుని చంపుతానని అనాలోచితంగా ప్రతిజ్ఞ చేశాడు. భక్తుడిది నాలిక, భగవంతుడిది ప్రణాళిక. దానికి నేను ప్రణాళిక రచిస్తున్నాను దారుక. ఒకవేళ సాధ్యం కాకపోతే నేను స్వయంగా యుద్ధం చేసి సైంధవుణ్ణి చంపి అర్జునుడిని కాపాడుతాను. మిగిలిన మాటలన్నీ అలాగే ఉన్నాయి. భక్తుడి కోసం ప్రతిజ్ఞ తప్పడానికి కూడా నేను సిద్ధం. భక్తుడి కోసం మాట తప్పాడనే అపవాదు కూడా నేను భరిస్తాను, ఏం పర్వాలేదు అని. భగవంతుడు భక్త త్రాణ పరాయణుడు కాబట్టి నిత్యస్మరణ చేసేటువంటి భక్తుడిని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి దారుకుణ్ణి రమ్మని చెప్పాడు కదా. ఆ దారుక రథానికి ఇప్పుడు పాంచజన్య ధ్వని చేశాట, తన కోసమే రమ్మన్నట్టుగా. అంటే రథాన్ని రమ్మనేటువంటి ధ్వని వేరు, ఆ రకంగా చేశాడు. దారుకుడు వచ్చేశాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.